మంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇయాల మేమందరం కలిసికట్టుగా మీ ముందరికి వచ్చినాం. నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు, ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం. ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. మరి ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా? ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను? 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? బలైన వర్గాల జనాభా లెక్కల 60 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి, జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత, నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టు దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా? నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేగి రైలు కింద పడి చచ్చిపోతుంటే, ఫ్యాన్లకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కరోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా? కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఎల్పీ స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే, మా ఇంటికే మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం. అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలుగుతే అమ్మగారింటికి పోవాలన్నా బస్ కిరాయిలకు కష్టం. అలిగింది కాబట్టి ఇంటి ఆయనను అడగలేదు, అత్త అసలే ఇయ్యదు. ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి
35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు. అనా పైసా లేకుండా బాజాప్తా బస్సు ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ చెయ్యి ఆపుతురు. మా అక్కలు ఎక్కుతురు, ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపి దిగిపోతురు. మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా. మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఈ విషయం తెలియదా? అదేవిధంగా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఉన్న పొలం అమ్మినా, ఆలి మీద ఉన్న తాళి అమ్మిన సరిపోని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపిస్తే మళ్ళీ పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడినందుకు కేసీఆర్ అమ్మే సారాయి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి మేము ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా కేసీఆర్ను, సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను. మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరు. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలుగా చెప్పి అల్లుడొస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ గద్ద ముక్క ఆయన. ఎవరికైనా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇచ్చిండా? 10 ఏళ్ళైనా ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. అదేవిధంగా మిత్రులారా, 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు జీరో బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ? కూలనికే పడనికే లాగుల తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు. అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే. ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసిండు. మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది. ఎంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తుకపోయింది. బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తుకపోయింది. ఇవాళ ట్రిపులైట్ కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యలే. ఇయ్యకపోతే ఇయ్యపోయిండు పాడైనోడు. కానీ పార్లమెంట్